అమరావతి రైతులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని మంత్రి నారాయణ అన్నారు. అమరావతిని మెగా సిటీగా మార్చడానికి సీఎం చంద్రబాబు ఆలోచనలు చేస్తున్నారని తెలిపారు. అమరావతిలో స్మార్ట్ ఇండస్ట్రీస్ వస్తేనే భూములకు విలువ పెరుగుతుందన్నారు. అందుకే స్మార్ట్ సిటీ ఎయిర్పోర్ట్ కోసం భూములు సేకరించాలని ప్రభుత్వం నిర్ణయించినట్లు తెలిపారు. ఇప్పటికే అమరావతిలో పనులు ఓ కొలిక్కి వస్తున్నాయన్నారు. మరో 2 ఏళ్లలో చాలా వరకు పూర్తవుతాయని మంత్రి నారాయణ వివరించారు. కొత్తగా తీసుకునే భూములు ఏ పద్ధతిలో సేకరించాలనే దానిపై త్వరలోనే నిర్ణయం తీసుకుంటామని స్పష్టం చేశారు. రాజధాని అమరావతి క్యాపిటల్ సిటీ మీద కొంతమంది అన్నెసరిగా అపోహలు రేకెత్తిస్తున్నారు. రైతులు అమరావతి రాజధాని కోసం ఎవరైతే రైతులు ల్యాండ్ ఇచ్చారో వాళ్ళెవ్వరికి కూడా ఎటువంటి డౌట్ అవసరం లేదు. ముఖ్యమంత్రి గారు ఒక లాంగ్ విజన్తో చేస్తున్నారు. అమరావతి రాజధాని క్యాపిటల్ సిటీ ఏదైతే ఈరోజు 217 చదరపు కిలోమీటర్లు కడుతున్నామో అది ఇంకా సక్సెస్ఫుల్ కావాలి. రైతులు ఇచ్చిన భూములకు ఇంకా విలువ రావాలంటే ఇక్కడ అనేక సంస్థలు రావాలి. అనేక సంస్థలు అంటే సాఫ్ట్ ఇండస్ట్రీస్ రావాలి. ఇండస్ట్రీస్ వస్తేనే ఈ క్యాపిటల్ సిటీ యొక్క విలువ ఇంకా పెరుగుతుంది. రైతుల భూముల విలువ ఇంకా పెరుగుతాయి. ఇండస్ట్రీస్ రాగడం ఎప్పటికీ రాదు. ఇప్పుడు హైదరాబాద్ ఈరోజు సక్సెస్ అంటే హైదరాబాద్ సరౌండింగ్స్లో హైదరాబాద్లో అనేకమైన ఆర్గనైజేషన్స్ ఇండస్ట్రీస్ వచ్చినాయి. ఇండస్ట్రీస్ వచ్చినప్పుడే యువతకి ఉద్యోగాలు వస్తాయి, ఎకనామిక్ గ్రోత్ వస్తుంది. అందుకని గారు ఒక లాంగ్ విజన్తో ఏ రైతులు అయితే అమరావతి క్యాపిటల్ సిటీకి ల్యాండ్ ఇచ్చారో వాళ్ళ భూముల విలువ కూడా పెరగాలి. ఇది ఒక మెగా సిటీ కావాలి. అమరావతి, విజయవాడ, మంగళగిరి, తాడేపల్లి, గుంటూరు ఒక మెగా సిటీ కావాలి. 1 కోటి మంది పాపులేషన్కి ఉండాలనే దృష్టిలో పెట్టుకుని యాక్చువల్గా ముఖ్యమంత్రి గారు ఒక విజన్ ఇచ్చారు. ఆ విజన్ ద్వారానే యాక్చువల్గా అడిషనల్ ల్యాండ్ పుల్లింగా ల్యాండ్ అక్విజిషన్ అనేది ఇంకా ఆలోచిస్తున్నాం. ల్యాండ్ అక్విజిషన్ అయితే రైతులు నష్టపోతారని ప్రజాప్రతినిధులు, శాసనసభ్యులు చెప్పారు. అయితే ల్యాండ్ పుల్లింగ్ అయితే కొద్దిగా ఎక్కువ తీసుకోవాల్సి వస్తుంది. ఎందుకంటే ల్యాండ్ పుల్లింగ్ తీసుకున్నప్పుడు దాన్ని డెవలప్ చేసి ఇవ్వాలి రైతులకి, మళ్ళీ వాళ్ళకి ప్లాట్లు ఇవ్వాలి. అందువల్ల ఇవి ఆలోచిస్తున్నాం. త్వరలో ఒక నిర్ణయం తీసుకుంటాం. ఏది ఏమైనప్పటికీ అమరావతి క్యాపిటల్ సిటీ ఏదైతే ఉందో దీంట్లో ఆల్రెడీ 41,000 కోట్లకి టెండర్లు కంప్లీట్ చేసి ఇచ్చేసాం. వర్క్ జరిగింది, స్టార్ట్ అయింది. మొత్తం ఇక్కడ జరగబోయేది సుమారుగా 64,000 కోట్ల రూపాయల వర్క్స్. ఆల్రెడీ అథారిటీ క్యాబినెట్ 64,000 కోట్లకి పర్మిషన్ ఇచ్చేసింది. ఇంకా కొన్ని టెండర్లు పిలవాలా. ఆ టెండర్లు కూడా ఈ నెలాఖరు లోపల అయిపోతున్నాయి. ఇది ఒక టాప్ సిటీ, ప్రపంచంలో ఉన్న టాప్ సిటీలో ఒకటి అవుతుంది. అయితే ఇన్ఫ్రాస్ట్రక్చరే అంటే రోడ్లు, డ్రైన్స్, పార్కులు ఇవన్నీ చేసినంత మాత్రాన ఈ యొక్క భూమి విలువ నిలవాలంటే హైదరాబాద్ ఈరోజు ఏ విధంగా తక్కువ రేటు ఉన్నది రేటు ఎక్కువ వచ్చి నిలిచిందో ఆ విధంగా నిలవాలంటే ఇక్కడికి జనాభా రావాలంటే అనేక స్మార్ట్ ఇండస్ట్రీస్ రావాలి. స్మార్ట్ ఇండస్ట్రీస్ రాకుండా రాదు. వీటిని దృష్టిలో పెట్టుకుని ముఖ్యమంత్రి గారు చేస్తున్నారు. కాబట్టి రైతు సోదరులు మీరెవ్వరు కూడా ఎటువంటి అపోహలు వద్దు. మీకు ఏదైతే మాట ఇచ్చామో ఆ మాట ప్రకారం ఈ ప్రభుత్వం నిలబడుతుందని, ముఖ్యమంత్రి గారి ఆదేశాల ప్రకారం చేస్తామని మరొకసారి సవినయంగా తెలియజేస్తున్నాం. చెప్పాలంటే ఇప్పుడు ఎవరైతే ల్యాండ్ ఇచ్చారో మా రేటు పడిపోద్దామని వాళ్ళకి ఒక డౌట్ ఉండొచ్చు. యాక్చువల్గా రేటు పడిపోదు. రేటు నిలవాలి, రేటు పెరగాలి అంటే స్మార్ట్ ఇండస్ట్రీస్ రావాలి. స్మార్ట్ ఇండస్ట్రీస్, నాన్ స్మార్ట్ 2 రావాలా. అయితే మనం ఇక్కడ పెట్టే స్మార్ట్ ఇండస్ట్రీసే, పొల్యూటెడ్ ఇండస్ట్రీస్ కాదు. పొల్యూషన్ లేని ఇండస్ట్రీస్ పెడుతున్నాం. స్మార్ట్ ఇండస్ట్రీస్ పెడితేనే ఆ ఇండస్ట్రీస్ వల్ల ఉద్యోగాలు వస్తాయి. ఉద్యోగాలు వస్తే జనాభా వస్తారు. జనాభా వస్తే ఇంకా వాళ్ళ రేట్లు పెడతాయి. దాన్ని దృష్టిలో పెట్టుకుని ముఖ్యమంత్రి గారు మాకు ఒక దిశానిర్దేశం ఇచ్చారు. దాని మీద ముందుకు పోతున్నాం. ఈ యొక్క అమరావతి క్యాపిటల్ సిటీలు ఏదైతే ఇప్పుడు టెండర్లు పిలిచేసామో అవన్నీ జరుగుతున్నాయండి. ఇక్కడ ఒక సంవత్సరం లోపల అధికారులకు ఏదైతే బిల్డింగ్ రేట్ ఇన్కంప్లీట్గా ఉన్నాయో 4,000 మంది ఎంప్లాయీస్కి ఇచ్చేస్తున్నాం. 1 year, ఓన్లీ 1 year. 1.5 yearలో ట్రంక్ రోడ్స్ ఏదైతే 360 కిలోమీటర్లు ఉన్నాయో అవి కంప్లీట్ చేస్తున్నాం 1.5 year.
లేఅవుట్ రోడ్స్ ఉన్నాయో అవి 2.5 yearsలో కంప్లీట్ చేస్తాం. ఐకానిక్ టవర్స్ ఏదైతే 5 అసెంబ్లీ హైకోర్టు ఉన్నాయో 3 సంవత్సరాల్లో, ఆ విధంగా ఒక పక్కా ప్రణాళికలో పోతున్నాం. ఇవన్నీ రెడీ అయ్యే లోపల ప్యారలల్గా స్మార్ట్ ఇండస్ట్రీస్ రావాలి, ఒక మంచి ఎయిర్పోర్ట్ రావాలి. నీకు ఇండస్ట్రీస్ రావాలంటే ఖచ్చితంగా ఎయిర్పోర్ట్ ఉండాలి, ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ లేకుంటే పెట్టుబడి పెట్టేవాళ్ళు ఎవరు రారు. పెట్టుబడి పెట్టేవాళ్ళు ఎవరు రాకుంటే మళ్ళీ ఈ భూముల విలువ తగ్గిపోతుంది. సో వీటన్నిటిని దృష్టిలో పెట్టుకొని అపార అనుభవం ఉన్న ముఖ్యమంత్రి గారు ఇచ్చిన డైరెక్షన్ ప్రకారం ముందుకు పోతున్నాం. చాలా